65% పెంచిన కోటా రద్దు, పట్నా హైకోర్టు సంచలన తీర్పు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈబీసీ అనుకూల నితీష్ ప్రభుత్వ నిర్ణయానికి ఎదురుదెబ్బ, జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈబీసీలకు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లను 50% నుంచి 65% పెంచుతూ బీహార్ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని పట్నా హైకోర్టు రద్దు చేసింది. ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ హరీష్ కుమార్తో కూడిన ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం ఆ నివేదికను గత ఏడాది నవంబర్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అదే సమయంలో విద్యా ఉద్యోగ రంగాల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈబీసీలకు కల్పించిన రిజర్వేషన్లు పెంచుతూ సవరణ బిల్లును తీసుకొచ్చింది. దీన్ని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో ఎస్సీ ఎస్టీ ఇతర వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాల రిజర్వేషన్లు 65% పెరిగినాయి. ఈ పెంపు తర్వాత ఎస్సీలకు 16 నుంచి 20%, ఎస్టీలకు 1% నుంచి పెంచుకుంటూ వచ్చారు. అది కాస్త ఇప్పుడు రద్దయింది అన్నటువంటి. రిజర్వేషన్లతో రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకుంటే అదే రివర్స్ అవుతుందా? బీహార్లో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఏ రాష్ట్రాల్లోనైనా సరే రిజర్వేషన్లు 50 దాటడానికి ఒప్పుకోవట్లేదు. సుప్రీంకోర్టులో వీటికి సంబంధించి పెండింగ్లో ఉన్నది పిటిషన్. అది తేలేదాకా ఇంకా క్లారిటీ రాదు. అది తేలిపోతే, గతంలో అయితే తీర్పు ఇచ్చేసి సుప్రీంకోర్టు కూడా 50% మించకూడదని, దాన్ని రివ్యూ చేస్తూ ఇచ్చినటువంటి వాటికి కూడా స్పష్టత ఇచ్చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ఈ నాటకాలు ఆడడానికి అవకాశం ఉండదు. లేకపోతే 2029లో